నమస్తే అండి. ఈరోజు మనం లింబ్ రీకన్స్ట్రక్షన్లో వాడే వివిధ రకాల టూల్స్ ఆర్ గ్యాడ్జెట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఇండియాలో మనకి అవైలబుల్ ఉన్నాయి కన్వెన్షనల్ ఎలిజరవ్ ఆర్ క్లాసిక్ ఎలిజరవ్ అంటే రింగ్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిప్లేనార్ లింబ్ రీకన్స్ట్రక్షన్ సిస్టమ్ ఆర్ ఎల్ఆర్ఎస్. ఇంకొకటి వచ్చేసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా కరెక్షన్స్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న హెగ్జాపాడ్ సిస్టమ్. ఇవి మనకి ఇండియాలో అవైలబుల్ ఉన్న టూల్స్. వాటి గురించి మనం తెలుసుకుందాం. అబ్రాడ్లో మనకి ప్రిసైజ్ నెయిల్స్ అని ఉంటాయి. అంటే ఇంటర్నల్గా బయటికి రాడ్స్ కనిపించకుండా ఇంటర్నల్గా లెంతనింగ్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న సిస్టమ్ ప్రిసైజ్ నెయిల్స్. కానీ ఇది ఇప్పుడు ఇండియాలో అవైలబుల్ లేదు, ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. మనం వీటి గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎలిజరవ్ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. దీన్ని మనం కామన్గా రింగ్ ఫిక్సేటర్ అని అంటాము. ఇది మనకి కాళ్ళకి బయట అంటే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని అంటాం. దీన్ని మనం బోన్ నుంచి సన్నటి వైర్స్ పాస్ చేస్తాం, వైర్స్ అండ్ పిన్స్. ఆ వైర్స్ని బయట ఒక ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ ఆర్ రింగ్ ద్వారా కనెక్ట్ చేస్తాం. మరి ఎలా? పేషెంట్కి పెయిన్ ఉంటుందా? ఉండదు. ఈ వైర్స్ని మనం టెన్షన్ చేస్తాం. టెన్షన్ చేసి ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వగలం అనమాట. సో పేషెంట్ దానిపైన నడవగలరు. కానీ ఆ మూమెంట్ ద్వారా బోన్ ఎండ్స్లో మైక్రోమోషన్ అనేది వస్తుంది. దాని ద్వారా బాడీ బోన్ని యునైట్ చేసే కేపబిలిటీని పొందుతుంది. ట్రాంపోలిన్ ఎఫెక్ట్ అని అంటాం. సో దీని బేసిస్ పైన ఈ ఫిక్సేటర్ ఉంటుంది. అండ్ పేషెంట్ క్యాన్ వాక్, పేషెంట్ క్యాన్ రైడ్ అ బైక్ ఆల్సో, ఓన్లీ టిబియాకి వేసినప్పుడు. చిన్నపిల్లలు క్యాన్ గో టు స్కూల్. అండ్ ఇఫ్ ప్లేస్డ్ ప్రాపర్లీ, సరిగ్గా అప్లై చేస్తే, ట్రైన్డ్ హ్యాండ్స్ అప్లై చేస్తే, ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చే టూల్ ఆర్ గ్యాడ్జెట్ ఎల్ఆర్ఎస్ సిస్టమ్ అంటే లింబ్ రీకన్స్ట్రక్షన్ సిస్టమ్. ఇది ఒక రేల్ ఫిక్సేటర్. అంటే మనకి రింగ్స్లా కాకుండా ఇలా రేల్లా ఉంటుంది. ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ, వన్ సైడ్ ఆఫ్ ద హ్యాండ్ ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద లెగ్ ఉంటుంది. ఓన్లీ ఒక లిమిటెడ్ సెట్ ఆఫ్ కండిషన్స్ని మాత్రమే ఇది ట్రీట్ చేయగలదు. ఎలిజరవ్ 100% ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఇది మాత్రం మేబీ ఒక 70 to 80% కండిషన్స్ వరకు ట్రీట్మెంట్ ఇవ్వగలదు. లింబ్ లెంతనింగ్, కాలు పొడవు పెంచడంలో ఈ సిస్టమ్ అనేది యూస్ఫుల్ అండ్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్ వచ్చే సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట. ఇందులో ఏంటి అంటే మనం డిఫార్మిటీ యాంగిల్స్ని కంప్యూటర్లో సెట్ చేస్తాం. అండ్ కంప్యూటర్ మనకు ఒక ప్లాన్ ఇస్తుంది. ఎట్లా అంటే ఈ నట్ ఎన్నిసార్లు తిప్పాలి, ఈ స్ట్రట్ ఎన్నిసార్లు తిప్పాలి అని. దాని ద్వారా మనం 360 degreesలో 3D ప్లేన్స్, అన్ని 3 ప్లేన్స్లో డిఫార్మిటీ ఉన్నా కూడా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. దీనిని మనం ఇండియాలో ఉన్నది డెప్త్ ఫిక్స్. ఇది డెప్త్ ఫిక్స్. రింగ్స్లో ఎలా అయితే రాడ్స్ అండ్ నట్స్ ఉంటాయో ఇందులో ఇలా క్రాస్గా అప్లై చేసే వాటిని స్ట్రట్స్ అని అంటాం. లింబ్ లెంతనింగ్ ఆర్ కాస్మెటిక్ లింబ్ లెంతనింగ్ అనేది ఇండియాలో చాలా తక్కువగా చేస్తాము. ఓన్లీ అకాండ్రోప్లేషియా, ఎవరైతే షార్ట్ స్టేచర్ పొట్టిగా ఉంటారో, డ్వార్ఫిజం, వాళ్ళల్లో ఈ నెయిల్స్ అనేవి వాడొచ్చు. సో నెక్స్ట్ నేను చెప్పేది వన్ ఆఫ్ ద లేటెస్ట్ అడ్వాన్స్, కానీ ఇండియాలో లేదు, అబ్రాడ్లో ఉంది. ఫ్యూచర్లో ఇండియాలో రావచ్చు. దీన్ని ఇంటర్నల్ లెంతనింగ్ నెయిల్స్ ఆర్ ప్రిసైజ్ నెయిల్స్ అని అంటాం. మనం ఏదైతే ఇందాక చెప్పానో రింగ్స్ వేసి మనం లెంత్ పెంచొచ్చని అన్నాను, ఇందులో బయటకి రింగ్స్ ఆర్ రాడ్స్ ఆర్ ఇంప్లాంట్స్ ఉండవు, లోపల బోన్లోనే ఉంటాయి. ఎలా అంటే ఇలా, ఇది ఫీమర్ బోన్ అంటే తొడలో ఉండే బోన్. అండ్ ఇందులో మనం రాడ్ వేసాం. ఈ రాడ్ని ఒక మ్యాగ్నెట్ అండ్ బోన్ని ఇక్కడ కట్ చేస్తాం. కట్ చేశాక ఒక మ్యాగ్నెట్ సహాయంతో ఆ రాడ్ని బయట నుంచి 1 mm చొప్పున మనం డిస్ట్రాక్ట్ చేస్తాం. అంటే బయట మ్యాగ్నెట్ ఉంటుంది కానీ లోపల నెయిల్ విత్ బోన్ జరుగుతుంది. అది జరిగిన ప్లేస్లో న్యూ బోన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని రీజనరేట్ అంటాం. సో బయటకి నెయిల్స్ రింగ్స్ లేకుండా, ఎల్ఆర్ఎస్ లేకుండా ఇంటర్నల్గానే లెంత్ పెంచుకోగలిగే కేపబిలిటీ ఉన్న నెయిల్ ప్రిసైజ్ నెయిల్. సో ఇవి ఇందాక చెప్పిన 4 tools or gadgets which are used in limb reconstruction.